ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటు కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారని కూడా తెలుస్తోంది. నేటితో ఉప ఎన్నికలు నామినేషన్ల గడువు ముగుస్తుండగా చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2021 డిసెంబర్లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణిలు విజయం సాధించారు. వీరిద్దరిలో వంశీకృష్ణ యాదవ్ 2023 నవంబర్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి కూడా తెలిసిందే. వంశీ పార్టీ మారడంతో వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని, ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించారని కోరారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదును పరిశీలించిన శాసన మండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించారు. వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ ముందే జాగ్రత్త పడింది. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. అలాగే కొందరిని బెంగళూరుకు తరలించి క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఇటు టీడీపీ కూటమి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది. తెరపైకి కొన్ని పేర్లు కూడా వచ్చాయి. చివరి నిమిషంలో కూటమి వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. హుందాగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన వారి పదవీ కాలం 2027 డిసెంబర్ 1 వరకు ఉందని కూడా తెలుస్తోంది.